పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. గత అనేక నెలల నుండి పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి దేవుని సన్నిధానములో దాన్ని ధ్యానం చేసి ముందుకు సాగుదాం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, చదవబడినటువంటి లేఖనాలలో నుండి ప్రభువా కొన్ని విషయాలు నీ దాసునికి ప్రభువా బయలుపరచండి. ఆత్మీయ జీవాహారాన్ని మీరు విడిచి వడ్డించి మమ్మల్ని ఆత్మీయ సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుటకై నీ కృప చూపండి. నాకు కాదు యెహోవా మా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగాలు కలుగునుగాక. నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో నాతో అందరితో మాట్లాడి మహిమంతా మీరే పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క 5వ అధ్యాయంలో కొంతమంది యెరూషలేము కుమార్తెలు షూలమ్మితి కన్యకను అడిగారు కదా, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేమనగానే వాళ్ళు అడిగారు. వెనువెంటనే ఈమె సమాధానం చెప్పింది. చెబుతూ నా ప్రియుడు ఇటువంటి వాడు అని చెప్పుకుంటూ వస్తూ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన తల వెంట్రుకలు కాకపక్షములు ఇలా ఉన్నా అలా ఉన్నని చెప్పుకుంటూ 12వ వచనంలో కూడా మరలా వివరించి ఆమె తన ప్రియుని గూర్చి చెబుతోంది. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. చూశారండి, నేత్రములట నదీ తీరములందుండు గువ్వల వలె అంటే గువ్వలు పావురాలు. ఈ పావురాలట నదీ తీరముల యందు ఉంటుందట. చూసారండి, పావురాలు నదీ తీరముల దగ్గరనే ఉంటాయా? ఇంకా ఎక్కడ ఉండవా? ఉంటాయిగా, ఉండవా? ఉంటాయి. కానీ ప్రత్యేకించి నదీ తీరములందుండు గువ్వల వలె అతని నేత్రములు కనబడుచున్నవని ఈమె ఎందుకన్నదంటే, నదీ తీరములు. నిజానికి నది యేసు ప్రభువారు నది జీవజల నది, అవునా? జీవజల నది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎప్పుడూ కలిసి ఉండువారు. కనుక నా ప్రాణప్రియుడే నాకు ఎలా కనబడుతున్నాడంటే, నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నది అతని యొక్క కన్నులు. ఆమె బాగానే చూచిందండి. తన ప్రాణప్రియుని యొక్క కనులట గువ్వల వలె కనబడుచున్నదట. ఈ రోజున షూలమ్మితి సంఘ కన్యక తన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి యొక్క కన్నులు ఎలా ఉన్నవో చూచింది, సాక్ష్యం చెప్పింది. మనము కూడా మన ప్రాణప్రియుడే కదా మన యేసయ్య. షూలమ్మితి సంఘ కన్యక అంటే ఎవరు? మనమే కదా. మరి మనం చూడగలుగుతున్నామా? యేసయ్య కన్నులు నదీ తీరములందుండు గువ్వల వలె ఉన్నట్లుగా నువ్వు చూస్తున్నావా? ఆయన కన్నులు నదీ తీరముల యందు గువ్వల్లాగా ఉన్నట్లుగా నువ్వు చూడగలిగితే
నీకు ప్రత్యక్షమయ్యేటటువంటి సత్యము చాలా అద్భుతమైనది. కానీ నువ్వు ఆయన అలా చూడలేకపోతున్నావు అనుకో, ఇంకా ఆ సుందర దృశ్యాన్ని, ఆ అద్భుతమైన సత్యాన్ని నీకు ఇంకా మరుగ్గానే ఉండిపోయిందని అర్థం. ఆమె చూచిందట, అలా గువ్వల్లా కనబడుచున్నది అతని నేత్రములు. పిల్లారా, నేత్రములు లేదా కళ్ళు జ్ఞానానికి సాదృశ్యం. అవునా? ఆయన జ్ఞానమై ఉన్నాడు, యేసయ్య జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము పరిశుద్ధమైనది. ఆ జ్ఞానము ఎంత దయగలదో, ఆయన చూపు ఎంత కరుణగలదో అక్కడ లేఖనం సెలవిస్తుంది. గువ్వలు అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. గువ్వల వలె. చూసా, గువ్వ దేనికి సాదృశ్యంగా మనం మాట్లాడతాం? పరిశుద్ధాత్మ దేవుని. గువ్వల వలె. గువ్వ అంటే గువ్వ అనలేదట, గువ్వల వలె అన్నారే. ఏమర్థమవుతుంది అక్కడ? సింగులర్గా వాడలే, ప్లూరల్ వాడారు. గువ్వల వలె. ఎందుకు ఆ విధంగా రాయబడింది? నేత్రాలు ఎన్ని ఉంటాయి ఆయనకి? 2 కదా. ఆ 2 నేత్రాలు కూడా ఎలాగున్నాయి? గువ్వల వలనే ఉన్నాయట. కానీ సూలమ్మితి సంఘ కన్య యొక్క కళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఆమె కన్నులట గువ్వ కన్నుల వలె ఉన్నాయట. ఆమె కన్నులు మాత్రం గువ్వల్లా కాదు, గువ్వ కన్నుల వలె నీ కన్నులు ఉన్నాయంట. కానీ ఇక్కడ ప్రాణప్రియుడైన యేసయ్య కన్నులు మాత్రము గువ్వల్లాగానే ఉన్నాయట. ఎందుకంటే యేసయ్య యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన దృష్టి సర్వ విశ్వాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యొక్క కన్నులు ఈ భూమి అందంతటా, ఈ విశ్వం అంతటా కూడా నిరంతరం చూస్తూనే ఉంటుంది. పిల్లారా, ఆయన నేత్రములు మనకిక్కడ 2 కనబడుతున్నవి. కానీ జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 9లో చూస్తే, ఒకసారి చూడండి. జకర్యా 3:9. నేను ఉంచిన రాతిని తేరుచూడి, ఆ రాతికి 7 నేత్రములు. హల్లెలూయా. ఒక రాయి ఉన్నది, ఆ రాయిని చూడండి అయ్యా. ఆ రాయికి 7 నేత్రాలు ఉన్నాయి. ఇక్కడేమో ఈమె కనిపించింది, చెప్పండి, అతని నేత్రములు అని అన్నారు, కానీ 2 నేత్రములని చెప్పలేదు. అక్కడ దేవుడు చెప్తున్నాడు జకర్యా 3:9లో 7 నేత్రములట. రాయి ఎవరా? రాయి ఎవరా? బండ మన రక్షకుడైన క్రీస్తు, మన ప్రాణప్రియుడైన క్రీస్తు. మనము ప్రియులారా ఇటువంటి ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. ఆయన నేత్రాలు 7 ఉన్నాయట. 4:10 కూడా చదవండి జకర్యా గ్రంథము. కార్యములు అల్పములైన కాలమున తృణీకరించిన వాడవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 నేత్రాలు ఏం చేస్తాయట? చదవండి అమ్మ, అక్కడ ఉంది. చదవండి. నువ్వు భావాన్ని వినకుండానే రాసుకుంటున్నావు. నువ్వు అధ్యాయం రాసుకుంటే సుఖమే ఉంది. భావం అర్థమైన తర్వాత రెఫరెన్స్ రాసుకోవాలి. నువ్వు రెఫరెన్స్ల మీదనే దృష్టి పెడితే భావాలు మిస్ అవుతావు. నేను అడిగితే చెప్పలేదు నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందండి? రెఫరెన్స్లు కావాల్సి బోల్డ్ వచ్చేస్తాయి నెట్లో కొడితే. కానీ భావం అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేయాలి. ఆత్మ చేత అభిషేకించబడిన అభిషక్తులే తెలియజేయాలి. హల్లెలూయా.
కనుక లోకమందంతటా సంచరిస్తాదట ఆ 7 నేత్రాలు. హల్లెలూయా, అర్థమైందండి? అందుకే ఆయన కన్నులకు ఏది మరుగు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించండి, చదవండి. హెబ్రీయులకు రాసిన 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదట. అంటే ప్రతిదీ కనబడుతుందట, సృష్టించబడిన ఏదైనా కనబడుతుందట. మరుగు చేద్దామంటే అసాధ్యం. ఆయన నేత్రాలు సర్వ విశ్వాన్ని కనిపెడుతుంటాయి. అర్థమవుతుందండి? మనం అనుకోవచ్చు, నేను చేసినటువంటి తప్పుడు పను, దొంగతనము ఎవరు చూడలేదు. పిచ్చోడా, నువ్వు బట్టబయలుగా ఆయన ఎదుట చేస్తున్నట్లుగా నువ్వు చీకట్లో చేసిన బట్టబయలుగా, నెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు ఎంత వెలుతురు ఉంటుంది, అంత వెలుతురులో దొంగతనం చేస్తున్నట్టుగా చూస్తాడు. అలాగా అని. కాబట్టి మనము ఆయన ఏ విధంగా లోక పరిపాలన చేస్తున్నాడో, లోకాన్ని చూస్తున్నాడో మనము ఆయనను మనం చూడాలి. అలాగైతే మన ఆత్మీయ జీవితం కాస్త భయము భక్తితో ఆయన్ని లోబడుతూ జీవించవచ్చు. లేదంటే మన ఇష్టమే భరి తెగించి ఆయన చూశాడేంటి, ఎవరు చూశారేంటి అనుకున్నట్టుగా మనుషులు ప్రవర్తించవచ్చు. అందుకని అతని నేత్రములు ఎలాగున్నవో ఆమె చూడగలిగింది. అతని నేత్రములు ఎలా ఉన్నవో దేవుడు చెప్తున్నాడు అక్కడ. జకర్యాలో చూసాం కదా, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. అవి లోకమందంతటా విశ్వమంతటా పరిశీలన చేస్తూనే ఉంటుంది. నిన్ను, నన్ను, నీ అంతరంగము, నా అంతరంగము, నీ ఆలోచన, నా ఆలోచన స్పష్టంగా. అందుకని మనం భయపడాలి. తప్పుగా మాట్లాడడానికి, ఊహించుకోవడం కూడా భయపడాలి. ఆమె అంటుంది, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా, గమనించండి. మళ్ళీ అవి పాలతో కడగబడినట్టున్నవి. కడుగబడుట అంటే పవిత్రీకరించబడింది, అంటే పాపరహితమైనటువంటి కన్నులు. ఆయన కన్నులు అక్కడ ఎలా ఉన్నవట? గువ్వలు. అంటే గువ్వ శాంతికి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం. ఆయన కన్నులు నెమ్మదిగా సర్వ విశ్వాన్ని కూడా చూస్తుంది. కఠినంతో కాదు, జాలితో, ప్రేమతో, కనికరముతో చూస్తుంది ఆయన కన్నులు సర్వ విశ్వాన్ని. ఎందుకంటే ఆయన కానీ కోపపడితే ఏమైనా ఉందా? కన్ను ఎర్ర చేస్తే ఏదైనా ఉండగలదా? భస్మమైపోద్ది. నిజానికి చెప్పాలనుకుంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు మళ్ళీ 7 కన్నులు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు కూడా ఉన్నాయి. ఆ కన్నులు ఏంటట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన నేత్రములు ఉన్నాయి కదా, నదీ తీరముల యందుండు గువ్వల వలంటే ఆయన నేత్రములే దేవుని యొక్క ఆత్మలు. హల్లెలూయా. అంటే దేవుని సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మ. ఎంత అద్భుతమైన మాట అండి. అందుకే గువ్వల వలె కనబడుచున్నది. ఆయన నేత్రములే ఆయన ఆత్మ. అది చూడాలి. ఆయన నేత్రాలే ఆయన ఆత్మ అండి.
అది భూలోకమంతటా పంపబడినటువంటి ఆత్మలు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, అవట పాలతో కడగబడినట్టున్నవి. అంటే కడగబడినట్టున్నవి అంటే పవిత్రమైన పాపరహితమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. పాలతో కడగబడినట్టున్నవి అంటే దాని అర్థం పాలు అనేది మరలా ఎందుకు అక్కడ వాడుతున్నారంటే, పిల్లరా, దేవుని యొక్క వాక్యము కూడా పాలతో పోల్చబడింది. అవునా? వాక్యం అనే పాలను అపేక్షించడని పేతురు అంటాడు. ఎస్ పిల్లరా, దేవుని యొక్క వాక్యము చూడండి బాగా, దేవుని వాక్యముతో కడగబడినట్టున్నవి అంటే ఆయనలో లోపాలు కడిగాడనా? కాదు కాదు కాదు. ఎందుకంటే లోపరహితుడు, పాపరహితుడు ఆయన. మరి పాలు ఎందుకు అనుకుంటే, పాపరహితుడైనటువంటి దేవుడు తన వాక్కును తానే గ్రంథస్థం చేసి రాయించి మరలా పరీక్షించాడట. ఎందుకంటే అందులో ఇక ఏదైనా లోపం ఉన్నదా అని 7 మార్లు పరీక్షించాడట. హల్లెలూయా. అంటే అంత నిక్కచ్చు అన్నమాట వాక్యం అంటే. ఒక పొల్లు కాదు, ఒక సూది మోపిన తప్పు కూడా తన గ్రంథములో దేవుడు రాయించలేదు. అవన్నీ నమ్మకములను సత్యములను అయి ఉన్నవి అంటాడు ప్రకటన గ్రంథములు చివరిలో. నమ్మకమైనవి, సత్యమైనవి. చూడండి ఆ మాట, ఎంత అద్భుతమైన మాట. ఎందుకు అలా చెప్తున్నాడంటే ఆయన ఒక్కసారి చెప్తే చాలండి. ఒక్కసారి బైబిల్ రాస్తే చాలు. మళ్ళీ చదవడం ఎందుకు? అదంతా నేను చెప్పిందంతా కరెక్టేలే. ఒక్కసారి చెప్తే చాలు, ఆయన కరెక్టే. అయినను సరే ఆయన 7 సార్లు పరిశీలన చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! అంత నిక్కచ్చి వాక్యం అంటే. అన్ని సత్యాలు ఉంటాయి, అబద్ధాలు పొల్లు ఏముండవు. అంత పరిశుద్ధ. చూడండి 22:6 మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములును సత్యములనయ్యున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుందండి దేవుని వాక్యం? ఈ మాటలు నమ్మకములను సత్యములనయ్యున్నవి. ఇంకా మీరు కీర్తనల గ్రంథం చూసినట్లయితే అక్కడ కూడా అద్భుతమైన విషయాన్ని దేవుడు రాయించాడు. చూద్దాం. కీర్తనలు 12వ కీర్తన చదవండి 6వ వచనాన్ని. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పవిత్రమాట! మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములట. అంటే ఈ మాత్రం పొల్లు కూడా మలినం లేదు, మస్టు లేదు, అంత సత్యమే. అందుకే ఆయన కన్నులు, ఆయన నేత్రములు పవిత్రములే, గువ్వల్లాగా. అర్థమవుతుందండి? అది పాలతో కడగబడిన రీతిలో దేవుని వాక్యము చేత ఎటు చూసినా అది సత్యమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు పాలతో తన సంఘాన్ని కడగడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం చూసారా? ఇక్కడ చదవండి 12. అనేక
ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన ఎవరు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎవరి వాటిలో తీసుకుంటాడట ఆయన యేసయ్య వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయండి. యేసయ్య వాటిలో ఏముందట? దేవుని వాక్యం ఉన్నది. దైవ వాక్యం ఆయన చెప్పిన సంగతులు మట్టి మూసలో 7 మారులు శుద్ధి చేసిన తర్వాత పవిత్రమైన వెండంతా సత్యములు నమ్మకములైనవి. అర్థమైందండి? ఎడు చూసినా సరే పిల్లరా, పాలతో కడిగినటువంటి కనులు ఎలాగున్నట? పాలతో కడిగినటువంటి శుద్ధిగా స్పష్టముగా కనబడుతుందట ఆయన కనులు. ఆయన వాక్యము, ఆయన ఎప్పుడు అంతే. ఆయన నేత్రాలు పరిశుద్ధంగా ఉన్నాయి, ఆయన వాక్యము పరిశుద్ధంగా ఉన్నది. గువ్వలంటే పరిశుద్ధాత్మదేవుడు, ఆయన పాపరహితుడు. యేసయ్య పాపరహితుడు, వాక్యము పాపరహితమైనది. చూడండి, అందుకే మనము యేసయ్యను ఆయన ఎంత పరిశుద్ధుడని నమ్ముతామో, పరిశుద్ధాత్మదేవుణ్ణి ఎంత పరిశుద్ధుడని మనం నమ్ముతామో, తండ్రి అనే దేవుణ్ణి ఎంత పరిశుద్ధుడని మనం నమ్ముతామో, ఆయన రాసిన వాక్యము కూడా అంత పరిశుద్ధమైనది, అంత సత్యమైనది అని మనము నమ్మాలి. హల్లెలూయా. చాలామంది వాక్యాన్ని నమ్మరండి. ఆ వాక్యంలో అలా ఉంది కానీ అలా కాదండి అని అంటారు. అనకండి, వాక్యమే అంతిమ తీర్పిస్తుంది. బాబు అర్థమైందండి? ఆ వాక్యాన్ని జ్ఞాపకానికి తీసుకొచ్చి సత్యాన్ని, స్పష్టతను తెలియజేసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. నా వాటిలోనివి తీసుకొని మీకు ఆయన బోధించును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంగతి అండి. ఆ నేత్రాలు సర్వ విశ్వాన్ని పరిశీలిస్తుంది, సంచరిస్తుంది. ఈ లోకాలను, సంఘాలను సంచరిస్తూ చూస్తుంది ఆ నేత్రాలు. లోకమందంతటా పంపబడిన 7 ఆత్మలు. ఎంత అద్భుతమైన సందేశం. ఇవన్నీ మనము యేసయ్య కన్నులంటే ఏదో గువ్వ కనులు, ఏదో ప్రశాంతంగా ఉంటాడు, ఆయనకి తెలియదు, అమ్మాయి కూడా అనుకోగా, ఆయన ఎటువంటి వాడు, ఆయన కన్నులు ఎటువంటిదో, అది ఎలా సంచరిస్తున్నదో, అది ఎంత పరిశుద్ధమైనది, దానిలో ఇంకా డబల్గా పాలతో కడగబడింది ఎందుకంటున్నాడో అర్థమైందండి? ఇటువైపు ఆత్మను చూసిన, వాక్యమును చూసిన, నేత్రములను చూసిన, తండ్రిని చూసిన, ఎడు చూసిన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడే, నావాడు, నా ప్రియుడు. కాదండి, డేవన్స్ కోడ్ ఏదో సినిమాలో మగ్ధలేని మరి పెళ్లి చేసుకున్నారట. ఎవడరా చెప్పాడు? భ్రష్టుడు, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, బద్మాస్, పోరా, నా యేసయ్య పరిశుద్ధత నీకేం తెలుసురా పరమసుంట అన్ను చెప్పాలి. సులమితిక నీకు ఎలా చెప్పింది? అతని నేత్రములు, చెప్పండి, అతని నేత్రములు 7 నేత్రములు, అది లోకమంతా అంటే సర్వ విశ్వమంతా సంచరించి చూచేవి. ఆ నేత్రములు ఎలా ఉన్నవి? అరే, పాలతో కడగబడినటువంటి శుద్ధమైనటువంటి స్పష్టత గల, పాపము లేని లేదా పాపరహితమైనవి ఆయన కన్నులు. ఆయన వాక్యములు ఎటు నుంచి ఎటు చూసినా చూడండి, దేవుని ఆత్మ. బాగా వినండి, వాక్యముతో మీరు చక్కగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు బాగా చదివినప్పుడు దేవుని ఆత్మ ఏంటో, దేవుని నేత్రాలు ఏంటో, దేవుని యొక్క స్వభావ స్వరూపం ఏంటో స్పష్టంగా నీకు నాకు అర్థమవుతుంది.
అర్థమవుతుందండి? పాలతో కడిగిన రీతిగా కనబడుచున్న దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే అసలు నీ కళ్ళు నా కళ్ళు ముందు స్పష్టంగా కనబడతాయి. మనలో ఉన్నటువంటి ఆ మెల్ల గుడ్డి అన్నీ పోయి దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాలు వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాలు వలె పొదిగిన కనులు, కలుసము కడిగిన కమలాల కనుదోయి, ఆ కలుసము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఎలా ఉన్నారట ఆయన? కలుసము కడిగిన కమలాల కనుదోయి. ఆయన నేత్రాలు ఎలా కనబడ్డాయట? అక్కడ రత్నములు పొదిగినట్లుగా కనబడుతున్నాయట. ఫిట్ చేస్తే రత్నాలు కిరీటానికి ఉంగరాలకి ఎలాగ ఉంటాయి రత్నాలు, అలా ఉన్నాయట ఆయన కనులు. అంటే రతనాలు చాలా విలువైనవి. అలాగే ఆయన కనుచూపులు విలువైన చూపులండి, కనికరము గల చూపులు, దయగల చూపులు. తెలుసండి, నా ప్రాణప్రియుని చూపులు ఏమనుకుంటున్నారు మీరు? తెలీదా? చాలా విలువైన చూపు. అందుకే నన్ను ఒక్కసారి చూడు ప్రభు అంటే చాలు, నా బ్రతుకు మారిపోద్ది. వలలు కడుగుతున్న వారిని చూచాడు ఆయన. వాళ్ళేమో వలలు కడిగితే దేవుడు వారి బ్రతుకుల్ని కడిగేశాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలని కోరుకోనవలసినటువంటి విలువైన చూపు ఆయనది. రతనాలు పొదిగినటువంటి, ఎంత విలువండి రతనాలు, అటువంటి చూపు నా యేసయ్యది. తెలుసా నీకు? అందుకే ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెతికేను దేవా. ఒక్కసారి కనిపించురా నాయన, నన్ను చూడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, కరుణించు నాయన. గ్రుడ్డివాడినయ్యా, కుంటివాడినయ్యా, కుష్టివాడినయ్యా, నా మీద కనికరపడవా? కనికరపడి, ఎంత విలువైన చూపండి. ఆయన దయతో ఇలా చూస్తే అందరూ మారుతారు, మారిపోతారు. చూస్తున్నారు కానీ ఆ చూపులను ఎవరూ ఆస్వాదించట్లేదు. కనుక ప్రియులారా, నా ప్రాణప్రియుని యొక్క నేత్రాలు ఇది. ఇదట 7 నేత్రాలు, 7 ఆత్మలు, పరిశుద్ధమైనవి, దయగలవి. అదే నేత్రాలు మళ్ళీ మీకు తెలుసా, ఓర్చి 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 మరో స్థితిలో కనబడే నేత్రాలు. ప్రకటన ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవి, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె. అదే 19:12 చదవండి. 19:12 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. చాలు. హల్లెలూయా. ఇదేటండి పరమగీతాల్లో
5:12లో ఆయన యొక్క నేత్రాలు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచుంటే, ఆయన నేత్రాలు జకర్యాలో లోకమందంతటా సంచరించే కనులై ఉంటే, అదే ప్రకటన 5:6లో లోకమందంతటా పంపించిన ఆత్మలుగా కనబడుతుంటే, ప్రకటన 1:14లోను ప్రకటన 19:12లో మాత్రం ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె. ఎందుకలా? ఏ కన్నులైతే జాలి, కరుణ, కృప, దయ, కనికరము చూస్తుంటే, అదే కన్నులు ఒకానొక రోజు మండుచున్న అగ్ని జ్వాలల్లా ఈ భూమి మీద సకల పాపులను, పాపాన్ని, సాతాన్ని, విశ్వములో ఉన్న పాపాన్ని దహించి వేస్తుంది. పాపాన్ని ఆయన చూసి ఓర్వజాలడు, పాపిని చూసి కనికరిస్తాడు, పాపాన్ని చూసి మండిపడతాడు. కనుక దేవుడు ఎప్పుడు జాలి పడుతున్నాడులే అని అనుకోక, దేవుడు ఎప్పుడు కనికరాన్ని చూపుతున్నాడులే అనుకోక, అయినా సూలమ్మితి కన్యక యొక్క ఆ భావన, యేసును చూచేటటువంటి ఆ పరిస్థితి భవిష్యత్తు యుగాలలో సంఘాన్ని దేవుడు అక్కడ తీసుకెళ్ళి ఆయనతో యుగ యుగాలు మనం జీవిస్తున్న టైంలో ఆయన ఎలా ఉంటాడో దాన్ని చూసి ఆమె చెప్తుంది. కానీ ఇప్పుడు సంఘం ఎలా చూడాలి? కిందటి వారం చెప్పాను, ఆయన సనాతనుడిగా ఉన్నాడు, యుగ యుగములలో ఉన్నవాడు, ఎలా పడితే అలాగా ఆయన ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు ఆయన కన్నులు కూడా ఎలాగున్నాయి? అది జాగ్రత్త. ఆ కన్నుల ద్వారా మాడి అగ్ని మన మీదకి మాడి మసి అయిపోవచ్చు, చెప్పలేము. కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా మనము భయము, భక్తితో ఆయన ఆరాధించాలి. చనువుగా ఇలా, ఏసయ్య బాగున్నావా, రా ఇంటికి రా భోంచేద్దాం, రావట్లేదు అని ఏదో స్నేహితుని పిలిచిన పిలవక, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఏమనాలి? మట్టిని ప్రభువా, ధూళిని తండ్రి, మరొక్కసారి నేను అడుగుతున్నానని అబ్రహాం అన్నాడా లేదా? భక్తులు నీ చెంతకు రాకూడని పాపినని, నేను ఒక మట్టి పురుగుని అన్నారు, మట్టిని అన్నారు, అర్థమైందండి? ధూళిని అన్నారు భక్తులు దేవుని ముందు వచ్చి. అదంతా పోయి ఏం వేసాయా, బాగున్నావా, మొన్న అడిగితే ఇవ్వలేదే, ఇలా ఆయనతో సంభాషించడం జాగ్రత్త. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వల్లే ఉన్నవి. అది కూడా నువ్వు నేను మరచిపోకూడదు. సూలమ్మితి కన్యక ఆ స్వభావ స్వరూపంలో ఆయన నేత్రాల యొక్క గుణగణాలు ఏ సందర్భంలో ఎలా మారుతాయో కూడా చూడగలిగింది. మనం అలా చూడాలి. అర్థమైందా అండి? అర్థమైందా లేదా? చెప్పాలి. ఎంతో విలువైన చూపులు చూస్తూ కనికరాన్ని చూపిస్తున్న, దయను చూపిస్తున్న ఆ చూపే ఒకరోజు మండుచున్న అగ్నిగోళంలో మన మీద పడితే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి తన బిడ్డల మీదకి అలాగా రాడు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన కోప్పడితే, సింపుల్, కోప్పడితే ఏం చేస్తాడండి? చిన్నదే కోప్పడ్డాడు మిరియాం మీద. మిరియాం దేహం అంతా కుష్ఠరోగం వచ్చింది. అవునా? చిన్న కోపమే. కాబట్టి పిల్లారా, ఆ చిన్న కోపం కూడా మన బ్రతుకుల్లో పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకో విషయం ఏంటంటే, తప్పు చేస్తే దండించి ప్రభు అనుకొని సరెండర్ అయిపోవాలి దేవుడితో. పాపము చేత చచ్చుట కంటే, ఇతర మనుషుల చేత చచ్చుట కంటే, నీ దయతో నన్ను క్షమించి, సరే ప్రభు నన్ను శిక్షించి ప్రభు అనడము, తండ్రిని న్యాయంగా మనల్ని శిక్షిస్తాడు. అలా ఆయన శిక్షిస్తున్నాడంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని అర్థం. అందుకే ఆయన వేసిన శిక్షను కూడా మనము తృణీకరించకూడదు. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవా చూపినవి. హల్లెలూయా. ఆ దయగల కనుసైగలే మన బ్రతుకులు మార్చాయి. కాబట్టి పిల్లారా,
సులమితి చెప్పినట్లుగా యేసయ్య యొక్క నేత్రములు, ఆయన కన్నులు ఇటువంటి స్పష్టంగా మనం లేఖనాలలో చూచాము. ఇకపై మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా నేత్రాల ముందు నువ్వు కడుగునాయన అడగాలి. అందుకే నీ కళ్ళకు దృష్టి సరిగా కనబడేటట్లుగా నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కో అన్నాడు. కన్నులకు కాటు కొనుక్కోవడం అంటే ఏంటి? ఆ కాటుక పరిశుద్ధాత్మ దేవుడు అనే కాటు. ఆయన మనల్ని కడిగినప్పుడు మన కళ్ళు తేటగా యేసుని చూడగలుగుతాం. అప్పుడు మన కళ్ళు తేటగా యేసుని చూసినప్పుడు యేసయ్య కళ్ళు ఎలాంటిదో మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. అందుకే నా కన్నులు కడుగు ప్రభువా. ఎప్పుడు పాడితే నీ పాట, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. అడుగుదామా? లోకాన్ని చూచే కన్నులు అడుగుదామా? ఆయన్ని చూచే కన్నులు అడుగుదామా? సులమితి ఆయన చూచి శిరస్సు నుండి అరికాళ్ళ వరకు నా ప్రియుడు ఇంత అందగాడని చెప్పాడు. ఈరోజు ఏ పాఠాన్ని నేర్చుకున్నాం? కిందటి వారం అయితే ఆయన తల వెంట్రుకలు, ఈ వారం అయితే ఆయన యొక్క కన్నులు. ఎంత అద్భుతం కదండి! అలాగా ప్రతి అంగాంగ వర్ణన ప్రాణప్రియునికి ఈమె ఎంత దగ్గరగా వెళ్ళిందో. కాబట్టి తన కన్నులు ఇలా ఉంటుంది, ఈ ఛాయలో ఉంటాడు, ఆ విధంగా నడుస్తాడు, అలా మాట్లాడతాడని చాలా ఎంత అనుభవం అయితే, ఎంత యేసయ్యకు ఆమె చేరువైతే అంగాంగ వర్ణన చేసింది చెప్పండి. ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి ఉన్నారని ఎవరో సరే సరే పొట్టుకున్నాడా, పొడవుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఉంగరాలు ఉన్నాయి, అదొక గుండా పోల్చుకోగలమా? దగ్గరికి వెళ్తే ఎలా ఉన్నాడో ఈజీగా పోయింది. కాబట్టి ఈమె యేసయ్యకు చాలా సన్నిహితంగా దగ్గరైంది. కాబట్టి ఆయనను గూర్చి అన్నీ అంగాంగ వర్ణన 10 మందిలో సాక్ష్యము చెప్పగలుగుతుంది. మనం యేసయ్యకి ఎంత దగ్గర అవుతామో ఆయన గూర్చి అంత చక్కగా ఇతరులకు సాక్ష్యము చెప్పగలుగుతాము. ప్రార్థన చేద్దాం.